పతిపాట ముందు దరిద్రంగా తుమ్మపోతే నీ నోటికి మాట్లాడేటయ్యా. ఇదిగో నా తుమ్ముని తిట్టబాకండి. అది ఎంత జయప్రదమైంది అంటే శ్రీరామనవమికి దసరా పండక్కి మైకులు పెట్టి తుమ్మించుకుంటారు నా చేత. అబ్బా ముందు నీ తుమ్ముల చరిత్ర కట్టి పెట్టి ఇస్సారికి రావయ్యా మగడ. ఆ జైలర్ గోపిగానే ఏ అమావాస్య నాడో లేపెత్తే ఇప్పుడు ఈ గోడ ఉండకపోను కదా. గోపి అంటే గుర్తుకొచ్చింది. ఇదిగో కాపుగారు, నేను చెప్పేది కాస్త వినండి. జైలర్ గోపికి ఖైదీ గండ్రగొడ్డలకి చాలా దగ్గర పొలికలున్నాయి. మరి ఇంతకాలం ఆ సంగతి చెప్పేవాయి జగన్నాథం. పీనుగుల బుధాన్ని ఎత్తుకుని ముట్టోళ్ళగా ఓట్లు అడుక్కునేటట్టు మాత్రం చేశావు. ఇందులో నా తప్పే ఉంది దామోదరం గారు. మనం ఊహించిన విధంగా మన ప్లాన్లన్నీ ఆ గోపి తారుమారు చేసేసాడు. చర్లబాయ తోపతింటూ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ముందు వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏమైనా ఉందేమో కనిపెట్టించాయి. దాంతో ఆ గోపిగాని ఉద్యోగం నుంచి పీకిచ్చేద్దాం. ఆ తర్వాత ఆ గండ్రగడ్డలు కాటి సంగతి చూద్దాం. ఓ పని అయిపోద్ది. ఏమిటిలా వచ్చారు? అబ్బే ఊరికే చూసిపోదామని. అది సరేనమ్మా. జైల్లో ఏ దొంగ వెధవకి ఏ చిన్న కష్టం వచ్చినా కన్నతల్లిలా కాపాడుకుంటుండేదానివి. మరి ఆ వెధవను మాత్రం పట్టించుకోవటం మానేసేమిటి? ఎవరి గురించి మీరు చెప్పేది? అదేనమ్మా, మొన్న జైలు గొడవల్లో మీ వాడిని రక్షిస్తూ దెబ్బలు తిన్నాడే గండ్రగొడ్డలుగాడు. వాడు పాపం జ్వరంతో పడున్నాడు. అయ్యో పాపం, నిజంగానా? కానీ అతన్ని చూడడానికి అనుమతి లేదని మా వాడు. అదేం లేదమ్మా, మొన్న జరిగిన గొడవల్లో అతని అధికారులకు చాలా సాయం చేశాడు కదా. అందుకని అతని మీద ఉన్న కట్టుదిట్టాలు కొన్ని సడలించేశాం. వెళ్ళి చూడొచ్చు. అన్నట్టు గోపి ఇంట్లో లేడమ్మా? లేడండి, బయటకు వెళ్ళాడు. నాకు టైం అయింది, నేను వస్తాను. బాబు, నువ్వే కదూ గండ్రగొడ్డలివి? అవును. ఎవరు నువ్వు? నువ్వు ప్రాణాలు కాపాడిన గోపి తల్లిని బాబు. ఉరి ఖాయమైతే నా ప్రాణాలు తీయవలసిన ఆఫీసర్ గోపికి తల్లివా? ఎందుకొచ్చావు? నీకు జ్వరం వచ్చిందని తెలిసింది. నాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాను. పీకలు కోసి ప్రాణాలు తీసే ఈ రాక్షసుడికి నీ సాయం, నీ ఉపకారం అనవసరం. నేనిప్పుడెవ్వరినీ చూడదలుచుకోలేదు. వెళ్ళిపో. అదేమిటి బాబు, ప్రేమగా మమతగా నేను మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదన్నట్టు అలా అంటున్నావు? శాశ్వతంగా పోయే మనిషి బంధాలు తెంచుకోవాలే తప్ప పెంచుకోకూడదు. మరిచిపోయిన ప్రేమ, మమత మళ్లీ నువ్వు రుచి చూపితే బ్రతుకంటే ఆశ, చావంటే భయం నాలో కలగచ్చు. అది నాకిష్టం లేదు. అందుకే వెళ్ళిపోమ్మంటున్నాను. వెళ్ళు. అది కాదు బాబు. పొమ్మంటే మతిలేందాలా మాట్లాడతావే? పోతాను బాబు. నేరస్తుడివైనా మనసున్నవాడివి, మనిషివి అనుకున్నాను. అందరూ నా బిడ్డలు అనుకునేదాన్ని కనుకే నిన్ను ప్రేమగా పలకరిద్దామని వచ్చాను. కానీ నువ్వు రాతి మనిషివి, రక్తం తాగే రాక్షసుడివి, అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుడివి. అమ్మా, అంత మాట అనకమ్మా. బాబు, నువ్వు. నేనమ్మా నీ రాము. బాబు, రాము, నువ్వు నా బిడ్డవే. ఒరే రాము, నేరస్తుళ్ళ ఊరు శిక్ష పడి జైల్లోకి ఎలా వచ్చావురా? ఈ పరిస్థితుల్లో నిన్ను చూడాల్సి వచ్చిందా? అసలేం జరిగిందయ్యా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా రాము? ఎక్కడున్నావురా? చెప్తానమ్మా, చెప్తాను. దామోదరరావు గారికి ఏమైనా ఓటు, ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు, ఆంబోతు గుర్తుకి ఏమైనా ఓటు, దామోదరరావు గారికి ఏమైనా ఓటు. ఓట్లాడటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారేంటి? మనల్ని ఏమన్నా కుట్టోళ్ళు అనుకున్నారా, ముట్టోళ్ళు అనుకున్నారా? వాళ్ళని చూస్తే పారిపోరు సార్. ఉన్నంతలో దానాధర్మాలు చేస్తారు. మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించుండాలి. అందుకే నార్మల్ ఈ ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయుడులాగే కనిపించడం ఏంటయ్యా? ఏటా పెద్దకప్ప ఏంటోనయ్యా, నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు. మరి నువ్వు మానభంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో. తలుపులు మూసుకుంటున్నారు. ఓ పని చేద్దాం ఏంటి? వెనక వైపుగా వెళ్ళి గోడలు కోట్లు అప్పుడు ఖచ్చితంగా బందిపోటీ అనుకుంటారు. నేను
దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎండెన్గా ఉంటది. అమ్మలారా బాబులారా ఓట్లు దానం చేయించండి బాబు. పాపం పదవి లేక మా దామోదరం బాబు నకనకలాడిపోతున్నాడు. మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే ధర్మం చేయండి బాబు. అడుక్కుంటాం అంటే మరీ అలా ముట్టోళ్ళగా అడుక్కుంటాం కదయ్యా, నువ్వు ఆపు. పెద్దలారా, మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ. ఎందుకు గెలిపించాలి? నాయకుడుగా ఈ పేద ప్రజలకు నువ్వు ఏం చేశావని నిన్ను గెలిపించాలి. వాళ్ళ కష్టాలు గమనించావా? వాళ్ళ కన్నీళ్లు తుడిచావా? వాళ్ళ బాధలు అర్థం చేసుకున్నావా? ఏం చేశావు వాళ్ళకి? పెద్దలారా, నేను ప్రజాసేవకుణ్ణి, అంటే మీ పనోణ్ణి. మీకు సాయం చేసే నాకు ఓటేయాలి, నన్ను గెలిపించాలి. అంచేత మీరు అందరూ లోపల రండి, ఇళ్లలోంచి బయటికి రండి. నువ్వు పిలిస్తే వాళ్ళు రారు దామోదర్రావు. నువ్వు పిలిస్తే వస్తారా? వస్తారు. ఈ పల్లెలో మొదలైన ఈ పిలుపు దేశమంతా విస్తరిస్తుంది. పల్లె పల్లెలోనూ వినిపిస్తుంది. ప్రతి ఇంటి తలుపు తడుతుంది. ఆ పిలుపు కొండ లోయల్లో ధ్వనిస్తుంది, గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తుంది. పిల్ల పాప ఆడ మగ చిన్న పెద్ద అందరినీ ఆ పిలుపు వెనుతట్టి లేపుతుంది. ధైర్యం చెప్పి కదిలిస్తుంది, దారి చూపి నడిపిస్తుంది. మరో ప్రపంచానికి పదండి అంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఆశతో ఆవేశంతో బలమైన ఆశయంతో ప్రవాహంలాగా ప్రళయంలాగా సాగొచ్చే ఆ జన ప్రవాహపు ఉప్పంలో నీ కుటీర రాజకీయాలు కొట్టుకుపోతాయి. ఆ పిలుపు ప్రపంచంలో నువ్వు గడ్డిపోతావా, ఎగిరిపోతావు. పెద్దలారా, మీరంతా నా వాళ్ళు. అటువైపుకి వెళ్ళకండి. అతనే ఆడి పేరు గొండ్రగొడ్డలి. అలవాటు ప్రకారం చెట్లు నరికినట్టు నరికేస్తాడు. అంచేత మీరందరూ నా వైపుకి వచ్చేయండి, రండి. నీలాంటి వాళ్ళకే ఇది గండ్రగొడ్డలి దామోదర్రావు. వాళ్ళ కష్టాలు తీరేక ఈ గొడ్డలే వాళ్ళ పొలాలకు నాగలవుతుంది. నీ బలం బలగం చూపించి ఈ ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటే ఈ గొడ్డలే నీ గుండెల్లో కొలుపు అవుతుంది. జాగ్రత్త. ఇదిగా అసలు ఓటర్లు ఇలా తెలివి మీరిపోవటానికి ఆ గండ్రగొడ్లగాడే కారణం. తనేదో ఈ కలియుగానికి కలికి అవతారం అనుకుని అన్యాయం అధర్మం అంటూ పెద్ద పెద్ద కోతలు కొత్తన్నాడు. మంచి ఐడియా ఇస్తే తన దగ్గర రండి. ఎరా, మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అట్టుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కన వెళ్ళరా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి, నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్కి రావాలి కదా. ఇదిగో, మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర సిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంట్రోగంలా పెరిగి 100,000, 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప గోడు చెంబు తప్పేళ మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపిస్తావుటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే. అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో, నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటెత్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండన్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగా చెప్పి రేపు ఆ పోలు గదో దూరి ఎవరూ చూడలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్ల మీద కుదిరితే నేనేమైపోవాలి? నేను ఒప్పుకున్నాయా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు.
మీరంతా మా అంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. పదండి. పదండి.